सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. మన ఇవాళ మానవీయ విలువలు 4వ క్లాస్లో ఉన్నాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అర్జునుడు కృష్ణ పరమాత్మను 13వ అధ్యాయంలో అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 6 అంశాల గురించి చెప్పమని అడిగాడు. అందులో ఒక అంశం జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి అని అడిగితే కృష్ణ పరమాత్మ జ్ఞానం అంటే 20 విలువలను వర్ణించుకొస్తున్నాడు. జ్ఞానం అంటే మామూలుగా ఏదైనా ఒక విషయం గురించిన జ్ఞానం. వేదాంత పరంగా చూస్తే జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం. కానీ ఇక్కడ జ్ఞానం అంటే సద్గుణాలు. 8 నుంచి 12వ శ్లోకాల్లో అటువంటి 20 విలువలను పేర్కొంటాడు కృష్ణ పరమాత్మ. విలువలను జ్ఞానం అని ఎందుకు అన్నాడు అంటే జ్ఞాన కారణత్వా జ్ఞానం ఇది ఉచ్యతే. ఈ విలువలను పెంపొందించుకుంటే మనసు సంసిద్ధమై జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలుగజేస్తుంది. సో విలువలు లేకపోతే ఆత్మజ్ఞానం అసాధ్యం. ఆత్మజ్ఞానం పొందకుండా విలువలు పెంపొందించుకుంటే విలువలు అసంపూర్ణం. అందువల్ల విలువలు నేర్చుకోవాలి, జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందాలి, అప్పుడు జ్ఞానం పొందాలి. 8వ శ్లోకంలో 9 విలువలు పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. ముందు ఆ శ్లోకం చూద్దాం. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఇందులో 9 విలువలను పేర్కొన్నాడు. మనం వీటిలో 7 విలువలను చూసేసాము. మనం చూసిన విలువలు అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం. ఇవాళ ఇందులోంచి 2 విలువలు, తర్వాత శ్లోకంలోంచి కూడా కొన్ని విలువలు చూద్దాం. ఇందులోంచి స్థైర్యం, ఆత్మ వినిగ్రహ చూద్దాం. 9వ శ్లోకం కూడా చెప్తాను. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇందులోంచి ఇంద్రియార్థేషు వైరాగ్యం చూద్దాము. ముందు స్థైర్యం. స్థైర్యం అంటే ఏమిటి? స్థైర్యం లేకపోతే ఏమవుతుంది? ఎందుకు స్థైర్యం పాటించాలి? స్థైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి? ఈ అంశాల పరంగా చూద్దాం. మొదట స్థైర్యం అంటే ఏమిటి? స్థైర్యం అంటే నిష్ఠ. స్టా అంటే టు స్టాండ్. కర్మనిష్ట, స్వధర్మనిష్ట అంటే ఏ మార్గం అనుకుంటే ఆ మార్గంలో నిలబడగలగటం. ఇంకా చెప్పాలంటే స్థిరత్వం, అంకిత భావం, పట్టుదల, దీక్ష ఇవన్నీ వస్తాయి స్థైర్యంకి నిర్వచనాలుగా. ఇప్పుడు స్థైర్యం లేకపోతే ఏమవుతుంది చూద్దాం. మన ఏ పని చేసినా ఖచ్చితంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని ఆటంకాలు నిజంగా ఎదురైతే మరికొన్ని మనం ఊహించుకున్నవి ఉంటాయి. అలా ఏ కాస్త ఆటంకం ఎదురైనా వెనుకంజ వేయటాన్ని అస్థిరత్వం అంటారు. స్థిరత్వం అంటే పట్టుదలతో ముందుకు సాగటం. ప్రారభ్యతే న ఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న విహతాః విరమంతి మధ్యాః విఘ్నైః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజంతి. భర్తృహరి నీతి శతకం 27. భర్తృహరి తన నీతి శతకంలో 3 రకాల మనుషుల గురించి మాట్లాడారు. మొదటి రకం వారు నీచ మానవులు. అసలు వాళ్ళు ఏమీ ప్రారంభించరు. ఎందుకు అంటే ఓడిపోతామేమో అనే భయం
పైగా వారు గొప్పగా అందరికీ ఏమని చెప్తారు, నేను జీవితంలో ఎన్నడూ ఓడిపోలేదు అంటారు. వాళ్ళు ఏమైనా చేస్తే కదా ఓడిపోయేందుకు, ఏమీ చెయ్యరు. ఇకపోతే రెండవ రకం వారు మధ్యమ రకం వారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా మొదలు పెడతారు, కానీ చిన్న ఆటంకం రాగానే వారి ఉత్సాహం చెప్పబడిపోతుంది, కింద కూలబడిపోతారు, చేపట్టిన పనిని ఆపేస్తారు. అందువలనే వచ్చిన సామెత ఆరంభ శూరత్వం ఉంది మన ఆంధ్రులకు అని. మూడవ రకం వారు ఉత్తమ పురుషులు. వారు చేపట్టిన పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. ఎన్నిసార్లు కింద పడినా లేచి నిలబడి పట్టుదలతో ముందుకు సాగుతారు. వారు పరిస్థితులకు బానిసలు కారు, పరిస్థితులను తమకు బానిసలుగా చేసుకుంటారు. స్థైర్యం లేకపోతే జీవితంలో మనం అసలు ఏమీ సాధించలేము కాబట్టి అయ్యో నేనేమీ సాధించలేదు అనే అపరాధ భావన మనని తొలిచివేస్తుంది. ఇది పోవాలంటే ముందుగా మనకి బద్ధకం, ప్రలోభాలు ఉండకూడదు. ఇప్పుడు స్థైర్యం ఎందుకు పాటించాలి అనే అంశాన్ని చూద్దాము. మనకున్న ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలలో మోక్షం పొందాలి అంటే మనం ప్రయత్నం చేయాలి. అంటే మన ప్రయత్నంలో స్థిరంగా నిలబడాలి. భగవంతుడే తనకి ఇష్టం వచ్చినట్టుగా మోక్షం మీరు తీసుకోండి అని తన జేబులోంచి పంచడు. దానికి కూడా మనమే ప్రయత్నం చేయాలి. అందువల్లనే మోక్షాన్ని పురుషార్థాలలో ఒకటిగా కలిపారు. ఇది తెలియక చాలామంది భగవంతుడే ఇస్తాడు తనకి నచ్చితే అని అనుకుంటారు. పైగా దానికి ముండకోపనిషత్తులోని వాక్యాన్ని కూడా తప్పుగా కోట్ చేస్తారు. ఆ లైన్ ఏమిటి? యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే తనుం స్యాత్. అంటే దీని అర్థం పరమాత్మ ఎవరిని ఎన్నుకుంటే వారికి లభ్యమవుతాడు అని. అంటే పరమాత్మ పక్షపాతం చూపించినట్టు అనుకుంటారు వారు. కానీ పరమాత్మ అలా ఎన్నుకోవడానికి ఒక నిబంధన ఉంది. ఏమిటది? ఎవరైతే పరమాత్మను ఎన్నుకుంటారో అలా పరమాత్మను ఎన్నుకున్న వారినే పరమాత్మ ఎన్నుకుంటాడు. అంటే చివరికి బాధ్యత ఎవరిది? మనదే. పరమాత్మను ఎన్నుకోవటం అంటే మోక్షాన్ని కోరటం. అంటే 4వ పురుషార్థం కోసం మనం ప్రయత్నం చేయటం. మోక్షాన్ని కోరటం అంటే తీవ్ర ముముక్షుత్వం ఉండటం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. పరమాత్మకు అందరూ సమానమే, అందరికీ ఇవ్వటానికి సిద్ధమే. కానీ అడగకుండా ఏదైనా ఇస్తే దాని విలువ ఉండదు. మనం ఏం చేస్తాం? మా ఇంట్లో నీకు స్థానం లేదు అని చెప్పి మెట్ల కింద పూజ గదిని ఏర్పాటు చేస్తాం, అక్కడ సర్దుకోమంటాం. అలాంటి వారికి భగవంతుడు ఏ ఇవ్వను అని అనుకోవచ్చు. కాబట్టి స్వేచ్ఛ కావాలని అందరికీ ఉంటుంది, కానీ అది తెలుసుకోవాలన్న కోరికకు దారి తీయదు. సో మోక్షం కావాలి అంటే మనం స్థిరంగా ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయాలి అంటే అయితే భగవంతుని కృప అవసరం లేదా అని అడగకూడదు. రెండు ఇంజన్ల లాంటివి. కొండ మీదకి ఎక్కే ట్రైన్ని మీరు గమనిస్తే ముందొక ఇంజిన్ ఉంటుంది, వెనక ఒక ఇంజిన్ ఉంటుంది. ముందు ఇంజిన్ లాగితే వెనక ఇంజిన్ తోస్తుంది. అలా జీవితంలో మనం ఏదన్నా సాధించాలి అని మనం ముందు ఉండి ప్రయత్నం చేస్తే భగవంతుడు వెనక నుంచి మనని తోస్తాడు. ఇప్పుడు స్కూల్లో చూడండి, రన్నింగ్ రేస్ పిల్లలు ఆడుతూ ఉంటే పెద్దలు ఏం చేస్తారు? వాళ్ళని దూరంగా ఉండి ఉత్సాహపరుస్తారు. రా రా పరిగెత్తు అని అంటారు. కానీ పరిగెత్తేది ఎవరు? పిల్లలే. అదేవిధంగా మన జీవితంలో మన ప్రయత్నం మనమే చేయాలి. భగవంతుడే చెప్పాడు, ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం అని. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. కానీ దానికి భగవంతుని కృప తోడయ్యేలాగా భగవంతునికి పూజ చేసుకుని భగవంతుని మీద శ్రద్ధతో ప్రయత్నం చేయాలి. వాటి భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాలి. అది చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలోనే 2 పదాలు ఉన్నాయి, ప్రా ప్లస్
యత్నం. అంటే 2 దశలున్నాయి అందులో. సరి అయిన దారిలో ప్రయత్నం చేయాలి, సరి అయినంత మేరకు ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు మీరు ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు. ఢిల్లీ వెళ్ళటానికి ఎక్కాల్సిన ట్రైన్ బదులు త్రివేంద్రం వెళ్ళే ట్రైన్ ఎక్కితే మీరు సరి అయిన దారిలో ప్రయత్నం చేయనట్టు అర్థం. వెళ్ళాల్సిన వైపు కాకుండా ఆపోజిట్ సైడ్ ఎక్కారు. మేనేజ్మెంట్ టెక్నిక్స్లో కూడా చెప్తారు, మీరు కష్టపడి ఒక నిచ్చెన వేసుకుని గోడ ఎక్కుతారు, కానీ మీరు ఎక్కింది రాంగ్ గోడ అని అప్పుడు తెలుస్తుంది. ఆ విధంగా ప్రయత్నం చేశారు, కానీ అది సరి అయిన దారిలో చేయలేదు, అది లాభం లేదు. రెండవది, సరి అయిన దారిలోనే ప్రయత్నం చేస్తున్నారు, ఢిల్లీ వెళ్ళే ట్రైనే ఎక్కారు, కానీ ఢిల్లీ దాకా ఆగకుండా నాగ్పూర్లో దిగిపోయారు. అంటే ఏమైంది, అక్కడ సరి అయినంత మేరకు ప్రయత్నం చేయలేదు. సో 2 ముఖ్యమే, ఒకటి చేసి ఒకటి మానేయకూడదు. ఆ విధంగా ఇక్కడ మనం ఆధ్యాత్మిక జీవన విధానంలో చేయాల్సిన 2 ప్రయత్నాలు ఏమిటి అంటే కర్మయోగం ప్లస్ జ్ఞానయోగం చేయాలి. సో సరి అయిన మార్గం ఏమిటి అంటే కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానం పొందాలి. సరి అయినంత మేరకు అంటే జ్ఞానయోగానికి వచ్చేంత దాకా చేయాలి, కర్మయోగంలో ఆగిపోకూడదు. కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం. కాబట్టి 2 చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. 2 చేయాలి అంటే స్థైర్యం కావాలి. ఇప్పుడు ఈ స్థైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి? ఇటువంటి గట్టి పట్టుదలకు ఆదర్శంగా నిలిచింది భగీరథుడు. భగీరథుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి గంగాదేవిని భూమి నుంచి దివికి తెచ్చాడో మనందరికీ తెలిసిన కథే. ఇలాంటి కథ ఇంకోటి క్షీరసాగర మథనం కథ, అది కొంచెం చూద్దాము. ఒకసారి దుర్వాసుడు ఇంద్రునికి పారిజాత మాలనిచ్చాడు, తన ఐరావతం మెడలో వేశాడు. ఆ ఐరావతం ఆ మాలని కిందకి పడేసింది. దుర్వాసునికి చాలా కోపం వచ్చి దేవతలందరినీ శపించాడు. ఆ శాపం పోగొట్టుకోవడానికి దేవతల అమృతాన్ని సముద్ర మదనం చేసి పైకి తెచ్చుకోవాలి అనుకున్నారు. అది వాళ్ళ ఒక్కరి వల్ల సాధ్యం కాదు కాబట్టి రాక్షసుల సహాయం కోరారు. రాక్షసులతో కలిసి క్షీరసాగర మథనానికి నడుం కట్టారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి దాని చుట్టూ వాసుకి అనే పాముని చుట్టి చెరోవైపు దేవతలు రాక్షసులు పట్టుకుని మదనం మొదలుపెట్టారు. తలవైపు రాక్షసులు నిల్చున్నారు, తోక వైపు దేవతలు కలిసి మదనం చేస్తూ ఉంటే ఆ పర్వతం కిందకి మునిగిపోతోంది. అప్పుడు కూర్మావతారంలో విష్ణుమూర్తి వచ్చి ఆ పర్వతం మునిగిపోకుండా చేశాడు. ఈ మదనంలో అమృతం వచ్చేలోపు 13 విషయాలు వచ్చాయి. అవేమిటో ఒక చిన్న శ్లోకంలో వస్తుంది. లక్ష్మీ కౌస్తుభ పారిజాత కుసుమాః ధన్వంతరిశ్చంద్రమా గావః కామదుఃఖాః సురేశ్వర గజోరంబాది దేవాంగనాః అశ్వసప్తముఖో సుధా హరిదానుః శంఖో విషం చాంబుదేః రత్నానీతి చతుర్దశ ప్రతిదినం కుర్వంతునో మంగళం. ఆ వచ్చినవేమిటి అంటే లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కౌస్తుభం విష్ణుమూర్తి ఆభరణంగా ధరించాడు. పారిజాత వృక్షం వచ్చింది, దాని స్వర్గంలో ఇచ్చారు. సుర అంటే దేవతలు తాగే సురాపానం వచ్చింది. ధన్వంతరి దేవుడు వచ్చారు. చంద్రమ చంద్రుడు శివుని తల మీద కూర్చున్నాడు. గావహ అంటే కామధేను, దాని ఋషికి ఇచ్చారు. తర్వాత గజహ ఐరావతం, అది ఇంద్రునికి ఇచ్చారు. తర్వాత రంభాది దేవతలు వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్ళారు. ఉచ్చైశ్రవం అంటే గుర్రం బలి చక్రవర్తికి ఇచ్చారు.
విషం, హాలాహల విషాన్ని శివునికి ఇచ్చారు. హరిధనువు అంటే సారంగం, అది హరికి ఇచ్చారు. శంఖం అంటే పాంచజన్య శంఖం, అది విష్ణుమూర్తికి ఇచ్చారు. 14వ అంశం అమృతం వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే మధ్యలో ఇలా ఎన్నో ప్రలోభాలు వచ్చాయి, భయం పుట్టించేవి వచ్చాయి. కానీ వాళ్ళు ప్రలోభాలకి లొంగలేదు, భయపడి పారిపోను లేదు. వారి అంతిమ లక్ష్యం ఏమిటి? అమృతం పొందటం. ఆ అమృతం పొందటం కోసం చివరిదాకా ఉండి దాన్ని సాధించారు. అటువంటి పట్టుదల మనకి జీవితంలో ఉండాలి. ఏదన్నా అనుకుంటే అది దాని అంతు చూసేదాకా కొనసాగాలి. అందుకోసం స్థైర్యాన్ని పాటించాలి. పైగా ఈ అమృత మదనం కథలో మనకి కావాల్సిన నీతి కూడా ఉంది. ఇది ఆధ్యాత్మ సాధనకు సంకేతం. అసలు కథ ఉన్నట్టుగా చూస్తే శారీరకంగా వాళ్ళు చాలా శ్రమపడి అమృతాన్ని సాధించారు. దీన్ని లోతుగా పరిశీలిస్తే ఇది ఒక ఆధ్యాత్మిక సాధనగా తీసుకుంటే ఈ అమృత మదనం అనేది మన మనసులో జరగాల్సిన మదనం. శాస్త్రం అనే కవ్వంతో, గురువు అనే బోధతో మన ప్రయత్నం చేస్తూ మనసు అనే పాల సముద్రాన్ని చిలకాలి. మనసుని పాల సముద్రం ఎందుకు అంటారంటే మనసు సత్వగుణ ప్రధానంగా ఉంటుంది, అందువల్ల దాని పాల సముద్రంతో పోలుస్తారు. ఎంతవరకు అలా చిలకాలి అంటే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞాన నిష్టలో మనం నిలబడగలిగేంత వరకు చిలకాలి. సో ఈ నిష్ట అనేది సాధన నిష్టకి పనికి వస్తుంది, జ్ఞాన నిష్టకు కూడా పనికి వస్తుంది. ఇప్పుడు ఆఖరి అంశం స్థైర్యం ఎలా పెంపొందించుకోవాలి. ఇది మనం ముందే చూసాము. ఎటువంటి ఆటంకం ఎదురైనా కూడా నీచ మానవుల్లాగా అసలు మొదలెట్టకుండా ఉండకూడదు, మధ్యముల్లాగా మొదలెట్టి ఆగిపోకూడదు, ఉత్తమ పురుషుల్లాగా చివరిదాకా కొనసాగాలి. భగీరథుడి గురించి, క్షీరసాగర మదనం గురించి మనం నేర్చుకున్న కథలను అనునిత్యం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. విలువను పెంపొందించుకోవడానికి స్థైర్యం పాటించాలి. విలువను పెంపొందించుకుని ఆత్మజ్ఞానం పొందే సమయంలో ఆ జ్ఞాన నిష్టలో నిలబడటానికి కూడా స్థైర్యం పాటించాలి. అంటే సహకారి సాధన మీద నిష్ట ఉండాలి, సాక్షాత్ సాధనలో కూడా నిష్ట ఉండాలి. ఇప్పుడు తర్వాతి అంశమైన ఆత్మ వినిగ్రహ చూద్దాం. ఇందులో కూడా కొన్ని అంశాలను చూద్దాం. ఆత్మ వినిగ్రహ అంటే ఏమిటి? ఆలోచన తీరు ఎలా ఉంటుంది? మనలోని అంగాలు ఎలా పనిచేయాలి? ఆత్మ వినిగ్రహ ఎలా పెంపొందించుకోవాలి? ఆత్మ వినిగ్రహ వల్ల కలిగే ఫలం ఏమిటి? ఇప్పుడు మొదటి అంశం చూద్దాం. ఆత్మ వినిగ్రహ అంటే ఏమిటి? సంస్కృతంలో ఆత్మ అంటే నేను అని అర్థం. కాకపోతే ఆ నేను అంటే ఏమిటి దగ్గర ప్రశ్న వస్తుంది. నేను అంటే శరీరం అవ్వచ్చు, మనస్సు అవ్వచ్చు, అహంకారం అవ్వచ్చు, సచ్చిదానంద ఆత్మ అవ్వచ్చు. నేను అలసిపోయాను అని నేను చెప్తే అది శరీరానికి సంబంధించినది. నాకు తెలుసు అని చెప్తే బుద్ధికి సంబంధించినది. నాకు బాధగా ఉంది అంటే మనసుకు సంబంధించినది. నేను చేశాను అంటే అహంకారానికి సంబంధించినది. నేను సచ్చిదానంద ఆత్మను అంటే ఆత్మకు సంబంధించినది. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, మనస్సు వస్తుంది. మనస్సుతో పాటు ఇంద్రియాలు కూడా వస్తాయి. ఆత్మ అంటే అంతఃకరణ, వినిగ్రహ అంటే నిగ్రహించుకోవటం. ఇంకో మాటలో చెప్పాలంటే మనోనిగ్రహం. ఈ మనోనిగ్రహం ఎక్కడ చేయాలి? మెదడులోన కాదు, ఆలోచనలను నిగ్రహించాలి. ఇప్పుడు రెండవ అంశంలోకి వెళ్దాం. మన ఆలోచన తీరు ఎలా ఉంటుంది?
మనస్సు అంటే అనేక ఆలోచనల సముదాయం అని చూసాం. ఈ ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అంటే మనసు కుదురుగా ఉండదు. అనేక భిన్నమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక కెలిడియోస్కోప్ లాగా క్షణక్షణం మారుతూ ఉంటుంది. అది ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండదు. నిజానికి నేను మనసుని అదుపులో పెట్టాలి, కానీ ఆ మనసే నన్ను ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది. మనసు ఎలా పనిచేస్తుంది అంటే మనసు 3 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి ఇంపల్సివ్ అంటారు. అంటే మనం దాని బేరీజు వేసేలోపు టక్కున ఒక మాట అనేస్తాం. అన్నాక అయ్యో అలా అన్నానే అని బాధపడుతూ ఉంటాం. దాన్ని బేరీజు వేయకుండా చేసే ఆలోచన. ఇంకొక పద్ధతి మెకానికల్గా, యాంత్రికంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో మనం ఒకలా స్పందిస్తాం, దానికి అలవాటు పడిపోతాం, యాంత్రికంగా సాగిపోతుంది. అంటే ముందు ఉన్న అనుభవాలను ఆధారంగా చేసుకుని వచ్చిన ఆలోచన తీరిది. మూడవది ప్రయత్నపూర్వకంగా చేసే ఆలోచన. మనకు వచ్చిన ఆలోచనను బుద్ధి బేరీజు వేసి ఇది మంచి ఆలోచన, దీన్ని కొనసాగించు అని, లేదా ఇది చెడు ఆలోచన, ఇక్కడే మొగ్గగానే దీన్ని తుంచేయి అని చెప్తుంది. ఈ విధంగా 3 ఆలోచనలు మన మనసులో వస్తూ ఉంటాయి. అవి కాక 4వ ఆలోచన కూడా ఉంటుంది. అది స్పాంటేనియస్గా వస్తుంది. స్పాంటేనియస్గా అంటే ఒక ప్రవాహం లాగా అదంతటా అది వస్తుంది. అటువంటి ఆలోచన రావటానికి ఆత్మజ్ఞానం పొందాలి. అందువల్ల 3 అన్నాం. ఈ 4వది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇది జ్ఞానికి మాత్రమే కుదురుతుంది. ఆత్మజ్ఞానంలో నిలబడగలిగినప్పుడు దాన్ని ఆత్మ వినిగ్రహ అంటారు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నది ఆత్మజ్ఞానం పొందటానికి అవసరమైన విలువ. కాబట్టి ఇప్పుడు మనం ఈ 4వ మార్గాన్ని చూడము. ఆత్మ వినిగ్రహ అంటే ఈ 3వది ఎలా పెంపొందించుకోవాలి వరకే చూస్తాము. అంటే సాపేక్షిక ఆత్మ వినిగ్రహ గురించి చూస్తాము. ఆత్మజ్ఞానం పొందాక కలిగే ఆత్మ వినిగ్రహం మనకి తెలియకుండానే ఒక ప్రవాహంలాగా వచ్చేది. అలా ఎందుకు అవుతుంది అంటే ఆత్మజ్ఞానం మనలో ఉన్న రాగద్వేషాలను పారద్రోలి, నేను మనసు కాదు, నేను బుద్ధిని కూడా కాదు, నేను ఆత్మను అనే జ్ఞాననిష్టలో నిలబెడుతుంది. కాబట్టి మనసు చేసే ఈ గారడీలేవి అప్పుడు జ్ఞానిని బాధించవు. అందువల్ల ఈ ఆలోచనల సమస్యే ఉండదు. ఇప్పుడు 3వ అంశం చూద్దాం. మనలోని అంగాలు ఎలా పనిచేయాలి. దానికి కఠోపనిషత్తులో చాలా ప్రసిద్ధమైన రథకల్పన దృష్టాంతం ఉంది. ఈ రథకల్పన ద్వారా మనలోని అంగాలు ఎలా పనిచేయాలి అన్నది చూద్దాము. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ. అంటే రథంలో భాగాలు శరీరంలో భాగాలను పోల్చి వస్తుంది ఈ మంత్రం. రథంలో భాగాలు రథం, అశ్వాలు, పగ్గాలు, రథసారథి, యజమాని, మార్గం. వ్యష్టిపరంగా పోలిక ఏంటంటే శరీరం, పంచేంద్రియాలు, మనసు, బుద్ధి, జీవాత్మ, విషయ వస్తువులు. సో శరీరాన్ని రథంతో పోలుస్తారు. 2 ప్రయాణం చేస్తాయి. పంచేంద్రియాలు గుర్రాలు. పంచేంద్రియాలు ఎటు తీసుకెళ్తే అటు మనిషి వెళ్తాడు. కాబట్టి మనసు పగ్గాలు, ఇంద్రియాలను అదుపులో పెడుతుంది. బుద్ధి రథసారథి, బుద్ధి మనసును అదుపులో పెడుతుంది. జీవాత్మ యజమాని. జీవాత్మ అంటే ఇక్కడ చిదాభాస. విషయ వస్తువులు మార్గం. శబ్దం, స్పర్శ, రసం, రూపం, గంధం అనే 5 విషయ వస్తువులు మనకి మార్గాలు. రథసారథికి తన గమ్యం ఏమిటో తెలిసి ఉండాలి.
గుర్రాలను పగ్గాలతో అదుపులో పెట్టగలిగే నేర్పు ఉండాలి. గుర్రాలు కూడా బుద్ధిగా రథసారథి చెప్పినట్టుగా వెళ్ళాలి. అప్పుడే ఏ ఇబ్బంది లేకుండా గమ్యాన్ని చేరవచ్చు. ఇదే సూత్రాన్ని మనకు అన్వయిస్తే మన మనసు, ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్టుగా బుద్ధిగా వినాలి. అవి మనకు ఉపయోగపడే పరికరాలు. మనసు, ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి, కానీ మనం వాటి అధీనంలో ఉండకూడదు. మనని మనమే అదుపులో పెట్టుకోలేకపోతే వేరే వారిని మనం ఎలా అదుపులో పెడతాం? ఒక సంస్థను ఎలా నడిపిస్తాము? అందువల్ల మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం మనని మనం అదుపులో పెట్టుకోవాలి. ఆత్మ వినిగ్రహ ఎలా పెంపొందించుకోవాలి? దీనికి పతంజలి యోగ సూత్రాలు మనకి చాలా ఉపయోగపడతాయి. పతంజలి యొక్క అష్టాంగ యోగం, అందులో యమ నియమాలు ఏవి చేయాలి, ఏవి చేయకూడదు నేర్పిస్తాయి. అది కాక తక్కిన అంశాలు ఏమిటి అంటే, మొదటిది ఆసనం. అష్టాంగ యోగంలో ఆసనం అన్నమయ కోశాన్ని అదుపులో పెట్టడానికి తోడ్పడుతుంది. శరీరం మనకు సహకరిస్తుందో లేదో చూపిస్తుంది. శరీరాన్ని కింద కూర్చో అంటే అది కూర్చోవాలి. కింద కూర్చోమనగానే మోకాలు నొప్పి నేను ఉన్నాను అంటూ ముందుకు దూసుకు వచ్చేస్తుంది. అది రాకపోతే నడు నొప్పి ముందుకు వస్తుంది. వీటిని అధిగమించడానికి తోడ్పడుతుంది ఆసనం. మన శరీరం మన చెప్పు చేతల్లో ఉండాలి అంటే మనం చేయాల్సిన ప్రాథమిక కర్తవ్యం ఆసనాలు వేయటం. కొంతమంది అవి మనకు కాదు, ఏదో అసాధారణ ఆసనాలు వేసేవారికి అని అపోహపడతారు, కానీ అది తప్పు. గీతాబోధకు వెళ్ళి 1 గంట సేపు కుదురుగా ఒక కుర్చీలో కూర్చోవాలి అంటే శరీరం ఎంత సహకరించాలి? దానికి మనం చేసే ప్రయత్నం ఏమిటి? ఈ ఆసనాలు వేయటం నేర్చుకోవాలి. ప్రాణాయామం. అష్టాంగ యోగంలో ప్రాణాయామం ప్రాణమయ కోశాన్ని అదుపులో పెట్టడానికి తోడ్పడుతుంది. ప్రత్యాహారం. అష్టాంగ యోగంలోని ప్రత్యాహారం ఇంద్రియాలను అదుపులో పెట్టడానికి తోడ్పడుతుంది. తర్వాత ధారణ, ధ్యానం, సమాధి. ఈ 3 కలిసి మనసును అదుపులో పెట్టడానికి తోడ్పడతాయి. ఇవి చిత్త ఏకాగ్రతకు తోడ్పడతాయి. చిన్మయానంద స్వామి ఎప్పుడూ చెప్తారు, మిన్ను విరిగి మీద పడ్డా తెలియనంత ఏకాగ్రతతో బోధన వినాలి. కానీ మనం ఏం చేస్తాము? ఏదైనా బోధకు వెళితే బోధ వింటుండగా ఎవరైనా ఆలస్యంగా వస్తే వెంటనే మన దృష్టి అతని వైపుకు మళ్ళీపోతుంది. ఆ వచ్చిన వ్యక్తిని నకసిక పర్యంతం గమనిస్తాం. అతను ఏం దుస్తులు వేసుకున్నాడు, ఎలా నడుస్తున్నాడు అన్నీ చూస్తాం. దాంతో ఇక్కడ బోధ మీద ఏకాగ్రత చెదిరిపోతుంది. సమాధి అంటే ఇంకా బాహ్య ప్రపంచం మీద దృష్టి ఉండకూడదు. సమాధి అంటే ఒక సిద్ధి కాదు. సమాధి అంటే ఏ పని చేపట్టినా దాని మీద చిత్త ఏకాగ్రత చూపడ్డం. గుర్తుంచుకోవాలి, ఇవి జ్ఞానయోగ్యత ప్రాప్తికి తోడ్పడతాయి. ఆత్మ వినిగ్రహం ఎలా పెంపొందించుకోవాలంటే ఇందాకే ఒక అంశం చూసాము. ఆలోచనలను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటూ మనకి తెలియకుండా స్పందించేది ఆపాలి, యాంత్రికంగా స్పందించేది ఆపాలి. అంటే ఆలోచనలను ప్రయత్నపూర్వకంగా మంచి ఆలోచనలను తెచ్చుకోవాలి. అది ఎలా తెచ్చుకుంటాము అంటే తార్కికంగా ఒక్కొక్క ఆలోచనను విశ్లేషించుకుంటూ వచ్చి ఓకే ఈ ఆలోచన మంచిదే అని తెలుసుకోవాలి. ఆ విధంగా ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. శమం, దమం, సమాధానం ఈ 3 ఆత్మ వినిగ్రహం యొక్క 3 అంశాలు. శమం అంటే ఆలోచన స్థాయి, దమం అంటే ఇంద్రియాల స్థాయి, సమాధానం అంటే చిత్త ఏకాగ్రత. ఈ శమధమాలుంటే దానంతట అదే సమాధానం పెంపొందించుకోగలుగుతాము. ప్రలోభాలకు లోను కాకుండా ఉంటాము. ఇప్పుడు ఆఖరి అంశం, ఆత్మ వినిగ్రహం ఉంటే కలిగే ఫలం ఏమిటి? ఆత్మ వినిగ్రహం ఉంటే మనం అలర్ట్గా ఉంటాం. మన ఆలోచనలు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. అంటే మనసు ఏం ఆలోచిస్తోందో మనకి తెలుస్తుంది.
మన ఆలోచనల మీద మనం ఒక చెక్ పెట్టగలం. మన ఆలోచన మనకి తెలిస్తే కదా దాన్ని మంచి వైపుకు మార్చగలుగుతాము. అందువల్ల ఆత్మ వినిగ్రహం పెంచుకుంటే ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి అనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని మనకు కావాల్సిన వైపు తిప్పుకుని మన అంకిత భావంతో ఒక పని చేయటానికి అది తోడ్పడుతుంది. ఇది ఆత్మ వినిగ్రహం గురించి. ఇక్కడితో 8వ శ్లోకంలో చెప్పిన 9 అంశాలు అయ్యాయి. ఇవి మానసిక శాంతికి తోడ్పడతాయి. ఇవన్నీ ఇంచుమించు మనసు చుట్టూ తిరుగుతున్న అంశాలే. మనసు చేసే గారడి ఇంత అంతా కాదు. ఒక మంచి పని చేయటానికి తోడ్పడేది మనసే, అది చేయకుండా వెనక్కి లాగేది మనసే. ఈ మనసు బాగుంటేనే బుద్ధి పదునుగా పనిచేస్తుంది. మనసు ప్రశాంతంగా లేకపోతే మీరు వింటున్న ప్రసంగం మీ చెవులకి వెళ్తుందే గాని దానిలోని బోధ మీకు అర్థం కాదు. బుద్ధి పదునుగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసు ఆరోగ్యకరంగా ఉండాలి. మనసు ఆరోగ్యకరంగా ఉండాలంటే ముందు చెప్పిన విలువలను పాటించాలి. ఇప్పుడు 9వ శ్లోకంలో చెప్పిన విలువలను చూద్దాం. అందులో మొదటి విలువ ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఏమిటి? ఇంద్రియాలు మనను ఎలా ఆట ఆడిస్తాయి? ఇంద్రియాలు ఎందుకు ఆట ఆడిస్తాయి? ఎలా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి? ఇప్పుడు మొదటి అంశం ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఏమిటి? ఇంద్రియం అంటే జ్ఞానేంద్రియాలు. అర్థ అంటే జ్ఞానేంద్రియాలు చూసే విషయ వస్తువులు. వైరాగ్యం అంటే దాని మీద రాగం లేకపోవటం. అంటే 3 కలిపి ఇప్పుడు ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఇంద్రియ విషయ వస్తువుల మీద తపన లేకపోవటం. రాగం అంటే తపన కింద వస్తుంది, ఉత్త ఇష్టం కాదు, దాని మీద తీవ్రమైన కాంక్ష. రాగం లేని వ్యక్తిని విరాగి అంటారు. అలా రాగం లేని విరాగి మనసుని వైరాగ్యం అంటారు. ఇక్కడ రాగం అన్నా కూడా మనం ద్వేషం కూడా తీసుకోవాలి. సో రాగద్వేషాలు లేని మనసు, ఇంద్రియాలు చూసే విషయ వస్తువుల మీద రాగద్వేషాలు లేని మనసు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండవ అంశం ఇంద్రియాలు మనను ఎలా ఆట ఆడిస్తాయి? ఇంద్రియాలు అంటే కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం. ఇవి ప్రపంచాన్ని 5గా విభజించి దాని విషయాలు మనకు చేరవేస్తాయి. పంచ అంటే 5, ప్రపంచంలోని శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను చూపిస్తాయి మనకు. ఇప్పుడు ఇంద్రియాలు పదే పదే ఒక వస్తువును చూస్తుంటే వాటికి తెలియకుండానే అవి ఆ వస్తువు మీద అభిమానాన్ని పెంచుకుంటాయి. అలా ప్రతి ఒక్క ఇంద్రియము అది చూసే ఏదో ఒక విషయ వస్తువు మీద అభిమానం పెంచుకుంటుంది. క్రమంగా దానికి అలవాటు పడిపోతుంది. ఉదాహరణకు ఒక టీవీ సీరియలే తీసుకోండి. మనకు తెలియకుండానే ఎవరి కోసమో మనం కూర్చుని ఓ 2 రోజులు ఆ టీవీ సీరియల్ చూస్తాం. ఇంకా అక్కడి నుంచి ఎవరి కోసం చూస్తున్నామో వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం దానికి అతుక్కుపోతాం. మొదట్లో ఆ సీరియల్ బాగుంది అంటాం, తర్వాత అద్భుతంగా ఉంది అంటాం, తర్వాత ఇంకా ఆ సీరియల్ చూడకపోతే నిలవలేని స్థితికి వస్తాం. అంటే అక్కడి నుంచి ఆ ఇంద్రియాలు ఆ సీరియల్ చూస్తావా లేదా అని మనని వేధిస్తాయి. అలా వేధించినప్పుడు ఆ ఇంద్రియాల మాట మనం వినాలా లేదా అనేది మన అధీనంలో ఉంది. ఇంద్రియ నిగ్రహం చిన్నపిల్లల పెంపకం లాంటిది. పిల్లలకు ముందు ప్రేమ కొద్దీ ఏదో ఇస్తాం. ఉదాహరణకు ఒక చాక్లెట్ని ఇస్తాం. కొన్నాళ్ళు సరదాగా మనమే అప్పుడప్పుడు వాళ్ళకి ఆరారగా ఇస్తూ వస్తాం. నెమ్మదిగా ఆ చాక్లెట్లకి వాళ్ళు అలవాటు పడిపోతారు. ఇంకా చాక్లెట్ మన నుంచి తీసుకోకపోతే ఉండలేని పరిస్థితికి వస్తారు. నువ్వు బాగా అడిక్ట్ అయిపోతున్నావు, ఇదే నీకు ఆఖరిది
అని చెప్పి ఇస్తాం. ఎందుకు అంటే వాళ్ళు అది ఇవ్వకపోతే కింద పడి ఏడ్చి రాగాలు పెట్టే స్థితికి చేరుకుంటారు. సరే ఆఖరిసారే ఇయ్యమని వెంటబడి తీసుకుంటారు. కానీ ఇలాంటి ఆఖరిసారిని ఎన్నిసార్లైనా తీసుకురాగల నేర్పు ఉంది అటువంటి పిల్లలకు. ఇంద్రియాలు కూడా ఏమీ తక్కువ తినలేదు. పిల్లలను మించి మనం సతాయిస్తాయి. మొదట్లో అమాయకంగా మీరు తెలియకుండా వాటిని ముద్దు చేస్తే మీకు తెలియకుండానే అవి మీ నెత్తికెక్కి కూర్చుంటాయి. కొంతమంది కాఫీగత ప్రాణులు ఉంటారు. వారు కాఫీకి ఎంతగా బానిస అయిపోతారంటే అది లేకపోతే వారికి పిచ్చెక్కినట్టు ఉంటుంది. అలాంటి వారు పొరపాటున ఒకరోజు కాఫీ తాగకుండా ఉండి చూద్దాం అనుకున్నా కూడా ఇంద్రియాలు వారి ప్రయత్నాన్ని కొనసాగనివ్వవు. వారి తలనొప్పి కూడా తెప్పించేస్తాయి. ఏ పని చేసినా దాని మీద ఏకాగ్రత చూపనివ్వకుండా కాఫీ జపమే చేస్తుంది. ఒక కాఫీగత ప్రాణి అంటాడు, అసలు ఈ దేవతలకి కాఫీ రుచి తెలియదు, లేకపోతే వాళ్ళ అమృతం వదిలేసి ఇండియాలోనే పుట్టాలి అని దానికోసం తపస్సు చేస్తారు అని అంటాడు. అందువల్లనే ఇంద్రియాలు విషయ వస్తువుల వైపుకు మనను బలవంతంగా లాక్కుపోతాయని కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలోనే చెప్పేశాడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. అంటే ఇవి ఎంత శక్తివంతమైనవంటే వాటికి జతగా మనసును కూడా కలుపుకుంటాయి. తమాషా చూడండి, మనసు ఇంద్రియాలను అదుపులో పెట్టాలి, మనసును బుద్ధి అదుపులో పెట్టాలి. అంటే ఎంత కింద స్థాయిలో ఇంద్రియాలు ఉన్నాయో చూడండి. బుద్ధి కింద మనసు, మనసు కింద ఇంద్రియాలు ఉన్నాయి. కానీ ఇంద్రియాలు ఏం చేస్తాయి? అవి ఒక ఆట ఆడిస్తాయి మనను. వాటిని ఆట ఆడించే మనసును కూడా వాటితో జత కలిపేసుకుంటాయి. ఇందాక మనం చూసిన రథకల్పనలో చూసినట్టుగా బుద్ధి అధీనంలో మనసు ఇంద్రియాలు ఉండాల్సి వస్తే ఇంద్రియాల అధీనంలో మనసు ఉంటుంది. ఇప్పుడు వీటి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. బుద్ధి పదే పదే చెప్తుంది, మీరు చేస్తున్నది తప్పు, అలా టీవీకి లేదా కాఫీకి బానిస కాకూడదు, నేను మోక్షం పొందాలనుకుంటున్నాను, నేను విలువలు పెంపొందించుకోవాలనుకుంటున్నాను, మీరు నన్ను ఈ చిన్న విషయానికే కట్టిపడేస్తే నేను పెద్ద జయాన్ని ఎలా పొందుతాను అని చివాట్లు వేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు బుద్ధి వేసిన చివాట్లకు బుద్ధిగా లొంగినట్టే లొంగి మళ్ళీ విజృంభిస్తాయి ఈ ఇంద్రియాలు. మనసుతో కూడిన బలం వల్ల వాటి చెయ్యే పై చేయిగా ఉంటుంది. ఒక గొప్ప కవి అన్నట్ట, పొగ తాగటం మానటం కష్టం అని ఎవరన్నారు? నేను చాలాసార్లు మానేశాను అని. అలా ఉంటుంది వాటితో వ్యవహారం. ఆస్కార్ వైల్డ్ అద్భుతంగా అన్నాడు, ఐ కెన్ రెసిస్ట్ ఎవ్రీథింగ్ బట్ టెంప్టేషన్. తమాషా ఏమిటంటే రెసిస్ట్ అనే పదాన్ని టెంప్టేషన్కే వాడతాం. కానీ ఆస్కార్ వైల్డ్ ఏమన్నాడు? నేను ప్రలోభాన్ని తప్ప దేన్నైనా నిగ్రహించుకోగలను అని. నిగ్రహించుకోవడం పదం వాడేదే ప్రలోభానికి. బుద్ధి మొదట్లో నేను గీత నేర్చుకుంటున్నాను, నేను ఇలా ఇంద్రియాలకు బానిస కాకూడదు అని గట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఇంద్రియాలు కూడా విన్నట్టే విని మళ్ళీ మొరాయిస్తాయి. ఇలా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నప్పుడు అంతర్మథనం సాగుతుంది. అప్పుడు ఆర్జవం లోపిస్తుంది అని మన ఆర్జవం గురించి చూసినప్పుడు చూసాం. ఒక పక్క ఇంద్రియాలు ముందుకు లాగితే ఇంకొక పక్క బుద్ధి వెనక్కి లాగుతుంది. రెండిటి మధ్య టగ్ ఆఫ్ వార్ సాగుతుంది. కొన్నిసార్లు గెలిచిన బుద్ధి చివరకు తానే పడిపోతుంది. ఒక సామెత ఉంది, అణగదొక్కి చూడు లేదా నువ్వే అణిగిపో అని అంటారు. బుద్ధి అదే చేస్తుంది, అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొన్ని ప్రయత్నాలు చేశాక 2 against 1 అవుతుంది. అటు ఉన్నవి 2, తను ఒకటే. అందువల్ల బుద్ధి శక్తి విహీనం అయిపోతుంది. బుద్ధి కూడా ఇంద్రియాలతో జత కలుస్తుంది. జత కలపడమే కాదు, ఇప్పుడు తన శక్తిని తన చెడు పనికి సమర్థించుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది. ఎందుకంటే బుద్ధి చేసే పనే నిశ్చయ జ్ఞానం ఇవ్వటం, ఒక జడ్జిమెంట్ ఇవ్వటం. ఇప్పుడు చెడు దానికి జడ్జిమెంట్ ఇస్తుంది. నేను సిగరెట్ కొనకపోతే సిగరెట్ అమ్మేవారు ఏమైపోతారు అంటుంది. ఈ సమర్థింపు ఎలా ఉంటుందో ఈ జోక్ చూస్తే మీకే అర్థమవుతుంది.
ఒక వ్యక్తి ఒక తాగుబోతుకు మందు తాగితే ఎంత హానికరమో ఒక ప్రయోగం ద్వారా చూపించాలి అనుకున్నాడు. అందువల్ల అతని ముందు ఒక గ్లాస్ పెట్టి అందులో మందు పోసి అందులో ఒక క్రిమిని వేశాడు. ఆ మందులో ఆ క్రిమి మరణించింది. దీనివల్ల నీకేం అర్థమైంది అని అడిగాడు ఆ వ్యక్తి. ఆ తాగుబోతు తడుముకోకుండా చెప్పాడు, చూసావా మందు ఎలా మేలు చేసిందో, ఆ క్రిమిని నిమిషంలో చంపేసింది. అలా నేను మందు తాగటం వల్ల నాలో ఉన్న క్రిములు అన్నీ మరణిస్తాయి. దానివల్ల నా కడుపు శుద్ధి అవుతుంది అన్నాడు. ఇది బుద్ధి చేసే పని. ఏ తప్పు చేసినా దాన్ని సమర్థించుకునే తెలివితేటలు బుద్ధికి ఉంటాయి. అది చిన్నపిల్లల జోక్ కూడా చెప్తారు. సత్య హరిశ్చంద్రుడి కథ చెప్పి టీచరు, పిల్లలు దీనివల్ల మీకు ఏం అర్థమైంది అని అడిగితే, అసలు ఎప్పుడూ సత్యం చెప్పకూడదు అని చెప్పాడు ఒక పిల్లవాడు. ఎందుకు అంటే సత్యం చెప్పడం వల్ల అన్ని కష్టాలు పడ్డాడు, అందువల్ల సత్యం చెప్పకూడదు. ఈ విధంగా ఇంద్రియాలు, మనసు వేరే అర్థాలు తీసుకుంటూ బుద్ధిని కూడా లొంగదీస్తాయి. ఇప్పుడు ఇంద్రియాలు మనం లొంగదీస్తాయని ఇంతవరకు చూసాం. ఎందుకు ఇలా మనల్ని ఒక ఆట ఆడిస్తాయి ఆ విషయం తెలుసుకుందాం. ప్రాథమికంగా మనిషి పరిస్థితి ఏమిటి అంటే తనకి ఏదో లేదు, తన పరిమితి ఉన్న జీవిని అని అనుకుంటాడు మనిషి. మనకి పురుషార్థాల గురించి చూసాం. ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలు ఉన్నాయి. కానీ మొదట్లో మనిషి అర్ధకామాల వెంటే పరుగులు తీస్తాడు. అర్ధకామాల వెంట ఎందుకు పరుగులు తీస్తాడు అంటే అవి పొందితే తనకి పూర్ణత్వం వస్తుంది అనే భ్రమలో ఉంటాడు. కాబట్టి నేను పూర్ణుణ్ణి అవ్వాలి అంటే నాకు ఇంత డబ్బు ఉండాలి, నాకు ఈ హోదా ఉండాలి, నాకు ఈ సుఖాలు ఉండాలి, నాకు ఈ మనుషులు ఉండాలి, ఇవన్నీ అనుకుంటాడు. సో అర్థం అంటే డబ్బు, డబ్బుతో వచ్చే భద్రత, సెక్యూరిటీ అంటాం. ఈ భద్రత ఇచ్చేవి డబ్బు ఒకటే కాదు, డబ్బుతో వచ్చే హోదా, పదవి, అంతస్తు ఇవన్నీ. కానీ ఇవి శాశ్వతం కాదు. ఇవి ఇచ్చే ఫలం దోషభూయిష్టమైనది అని తెలుసుకోడు. వేదాంతంలో నేర్చుకునే మొట్టమొదటిది, మనం 3 రకాల కర్మలు చేస్తే 3 రకాల ఫలాలు వస్తాయి, నిజమే. ఆ మూడోది ధర్మం. ధర్మార్థ కామాలు వస్తాయి, నిజమే. కానీ ఆ మూడిట్లో 3 దోషాలున్నాయి. 3 కర్మఫల దోషాలున్నాయి. అవి దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం అని నేర్చుకుంటాం. దుఃఖ మిశ్రితత్వం ఎందుకు? ఏదైనా ఒక వస్తువు పొందాలి అంటే మనం దానికోసం చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. ముందు చాలా శ్రమ పడాలి. అంటే మన శారీరక శ్రమ ఉంటుంది, అందులో చాలా సమయం దానికే వెచ్చించాల్సి ఉంటుంది. అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ, అట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్ అది చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఒక సేయింగ్ ఉంది, ఏమిటది? అతను ఆస్తి సంపాదించటం కోసం తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఆరోగ్యాన్ని తిరిగి పొందటం కోసం మొత్తం ఆస్తిని చెల్లించాల్సి వచ్చింది అని. అది చాలా మంది విషయంలో జరుగుతూ ఉంటుంది కూడా. చిన్న వయసులో ఆరోగ్యాన్ని లెక్క చేయక, కుటుంబాన్ని లెక్క చేయక పరుగు 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 పందెం తీస్తూనే ఉంటారు. వాళ్ళు ఆగి చూసే తీరిక కూడా ఉండదు. ఆ చివర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే వారికి మిగిలింది ఏమిటి? ఆ పరుగులో మొదట వచ్చారు, కానీ వారి వెంట ఎవరూ రాలేదు, మనుషులు రాలేదు. తర్వాత ఇవి కూడా శాశ్వతంగా నిలవదు. ఈ విధంగా ఇది దుఃఖ మిశ్రితత్వం ఒకటి. రెండవది అతృప్తికరత్వం. ఎంత పొందినా మనకి తృప్తి ఉండదు. లక్షలుంటే కోట్లు కావాలనిపిస్తుంది, కోట్లుంటే అవి శాశ్వతంగా ఉండాలనిపిస్తుంది. ₹1 లేని రోజుల్లో ఒక 100 రూపాయలుంటే చాలు అనే స్థితి నుంచి అలా అలా ఎదుగుకుంటూ వెళ్ళి నేను చక్రవర్తిని అవ్వాలి, నేను బ్రహ్మను అవ్వాలి అనేదాకా ఆశ పెరుగుతూనే ఉంటుంది. అది చిన్న బస్సు విషయంలో చెప్తారు. ఒక అతను బస్ స్టాండ్లో నిల్చున్నాడు. అతను వెళ్ళాల్సిన చోటికి డైరెక్ట్ బస్సు తొందరగా రాదు. డైరెక్ట్ బస్సు వస్తే బాగుండు అనుకుంటాడు ముందు. సరే, అలాగే డైరెక్ట్ బస్సు వస్తుంది.
కనీసం ఫుడ్ బోర్డ్ మీదన్నా నిలబడగలిగే అవకాశం దొరికితే చాలు, లోపలికి వెళ్ళలేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ బస్సు కదా, నేను తొందరగా వెళ్ళిపోతాను అనుకుంటాడు. అలాగే ఫుడ్ బోర్డ్ మీద నిల్చుంటాడు. ఫుడ్ బోర్డ్ మీద నిల్చుని అయ్యో ఇంత అవస్థగా నిల్చున్నాను, కొంచెం లోపలికి వెళ్ళి నిల్చోగలిగితే బాగుండు అనిపిస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళి నిల్చుంటాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఎంతసేపు నిల్చుంటాను, ఆఫీస్లోకి వెళ్ళాక ఎలాగూ పని తప్పదు, ఇప్పుడు కొంచెం కూర్చోగలిగితే బాగుండు అనిపిస్తుంది. కూర్చుంటాడు. విండో సీట్ అయితే బాగుంటుంది, దారి అంతా చూసుకుంటూ రావచ్చు అనుకుంటాడు. అలా ఆశకి అంతెక్కడ, అలా సాగుతూనే ఉంటుంది. అందువల్ల అతృప్తికరత్వం ఎంత ఉన్నా చాలదు. మూడోది బంధకత్వం. ఏదో ఒకటి పొందాలి పొందాలి అనే తపనతో పొందాక దాని మీద బంధం ఏర్పరచుకుంటాం. అది ఇంకా శాశ్వతంగా మనతోనే ఉండిపోవాలి అని అనుకుంటాం. ఒక రాజు ఒక భవంతిని కట్టించి గర్వంగా అందరినీ పిలిచి చూపించాడు. ఇందులో ఎవరైనా 2 దోషాలు చూపించగలిగితే వాళ్ళకి ఏదైనా కానుక ఇస్తాను అంటాడు. ఎవరు ముందుకు రాలేకపోతారు. అప్పుడు ఒక అతను ముందుకు వచ్చి 2 దోషాలు ఉన్నాయి అంటాడు. అసలే దోషం లేదని నేను అనుకుంటుంటే 2 దోషాలు అంటున్నాడు, ఏమిటా అని చూస్తే, ఒకటి, ఈ భవంతిని కట్టించిన నువ్వు శాశ్వతం కాదు. రెండవది, ఈ భవంతి కూడా ఇలాగే 10 కాలాల పాటు నిలవదు అని చెప్తాడు. ఆ విధంగా ఈ అర్ధకామాల వెంట పరుగులు తీసి ఆస్తులను పోగేసిన అవి మనతోనే ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి అని చెప్పడానికి వీల్లేదు. అవన్నా మనని వదిలి వెళ్ళిపోతాయి, మనమన్నా వాటిని అనుభవించే స్థితిలో ఉండకుండా వెళ్ళిపోతాము. అది కాక ఈ కామం వల్ల మనం కోరుకున్న వస్తువులు పొందుతాము, నిజమే. కానీ ఒక్కసారి ఆలోచిస్తే కోరుకున్న వస్తువును అనుభవించడానికి మళ్ళీ 3 అంశాలు తోడ్పడతాయి. ఏమిటా 3 అంశాలు? ఒకటి, నేను కోరుకున్న వస్తువు ఉండాలి, ఆ వస్తువు మారిపోతూ ఉంటుంది. రెండవది, దాన్ని నేను అనుభవించే పరికరం నాకు అందుబాటులో ఉండాలి, ఆ పరికరం మారిపోతూ ఉండొచ్చు. మూడవది, దాన్ని అనుభవించే మనసు అలాగే ఉండాలి, కానీ మనసు కూడా మారిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మనకు రసగుల్లా అంటే ఇష్టం ఉంది అనుకోండి. అంటే వస్తువు ఉంది, దాన్ని ఎంజాయ్ చేసే నోరు ఉంది, దాన్ని ఎంజాయ్ చేసే మనసు ఉంది, అది ఎంజాయ్ చేస్తాం. కొన్నాళ్ళు అయ్యాక ఏమవుతుంది, అది తిని తిని మనకి దాని మీద విసుగు పుడుతుంది. తర్వాత రుచి కూడా తగ్గుతూ వస్తుంది, దాని మీద మనసు ఉండదు. అంటే ఒకటే వస్తువు మనకి సర్వకాల సర్వావస్థలందు అదే ఆనందాన్ని ఇవ్వదు. దాని మీద ఒక జోక్ ఉంది. ఒక భార్య పక్కింటి ఇల్లాలతో వాపోతుంది, ఏమిటో వదినా, మా ఆయన నాకు బొత్తిగా అర్థం కావటం లేదు, సోమవారం వంకాయ కూర చేశాను, భేషుగ్గా ఉంది అన్నారు, మంగళవారం వంకాయ కూర చేశాను, బ్రహ్మాండంగా ఉంది అన్నారు, బుధవారం వంకాయ కూర చేశాను, బాగానే ఉంది అన్నారు, గురువారం వంకాయ కూర చేశాను, సణుక్కుంటూ తిన్నారు, శుక్రవారం వంకాయ కూర చేశాను, విసిరి నా మొహాన కొట్టారు, అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు అంటుంది. ఆయనకి ఇష్టం కదా అని బేషుగ్గా ఇష్టంగా తినే వస్తువుని రోజు చేస్తే ఏమైంది, భార్య మొహాన విసిరి కొట్టేంత కోపం వచ్చింది. అదే సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. ఏదైతే మనకి చాలా ఇష్టమో దాన్ని మనం మొహం మొత్తేలాగా చేసుకోకూడదు. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. స్నేహితులు కూడా మనకి ఇష్టం కదా అని వాళ్ళతో అతిగా పూసుకున్నాం అనుకోండి, అది కూడా ఇబ్బందే. కొన్నాళ్ళగా వాళ్లకో మీకో మొహం మొత్తి ఆ స్నేహం చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఏదైనా మితంగా ఉండాలి. కాబట్టి మనని ఆకర్షించే విషయ వస్తువులు ఎప్పటికీ శాశ్వతంగా ఆకర్షించవు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఇప్పుడు ఈ ఇంద్రియాదేశ వైరాగ్యం ఎలా పెంపొందించుకోవాలి చూద్దాం.
పూజ్య స్వామీజీ ఎప్పుడూ అంటారు, ఏ వ్యసనం తీసుకున్నా కూడా మొదటిసారి మాత్రమే మీకు నో అనగలిగే హక్కు ఉంటుంది అని. తాగుడు సిగరెట్టు కూడా రుచి చూడకుండా ఉన్నంత వరకే వాడిని తప్పించుకోగలరు. పొరపాటున ఎలా ఉంటుందో చూద్దామని ప్రయత్నించారో అంతే సంగతులు. వాటికి మీరు బానిస కావాల్సిందే. అందువల్లనే ఇంద్రియాల విషయంలో ఎప్పుడూ అప్రమత్తతో ఉండాలి. అందువల్లనే మీరు క్రమం తప్పకుండా చేసే పనులకు ఒక్కరోజన్నా నో అనటం నేర్చుకోవాలి. అలా నో అనగలగటం నేర్పించటానికి మన శాస్త్రం అనేక విధాలైన తపస్సులను, వ్రతాలను, ఉపవాసాలను అలవాటు చేసింది. ఇంద్రియాల మీద వైరాగ్యం పెంచుకోవాలన్నాం అని చెప్పి మనం అసలు వేటిని చూసి ఆనందించకూడదు అని అనటం లేదు. ఆల్ థింగ్స్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ అని ఒక పోయం ఉంది. దేవుని సృష్టి ఎంతో అద్భుతమైనది. వాటన్నిటినీ చూసి ఆనందించండి, కానీ వాటితో మమేకం చెందకండి. అవి లేకపోతే ఉండలేను అనే పరిస్థితికి రాకూడదు. ఎందుకంటే అవి లేకపోతే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనకి అది తట్టుకోలేనంత ప్రమాదంగా మారుతుంది. కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. పిల్లలు శాశ్వతం కాదు, ఆస్తి శాశ్వతం కాదు, ఇవన్నీ మాయమైపోతాయి అని తెలుసుకోవాలి. వచ్చిన గొప్ప చిక్కు ఏమిటంటే మనం ఆనందంలో ఉండగా దుఃఖాన్ని ఎలా పారద్రోలుకోవాలో దానికి పరిష్కార మార్గం ఆలోచించము. అదే దుఃఖం వచ్చాక ఆలోచించాలి అంటే అప్పుడు బుద్ధి పనిచేయదు, బుద్ధి ఆలోచించలేదు. ఒక అతను ఇంటి ముందు పందిరి వేద్దాం అనుకుని ఎంతకీ వేయడు. ఎందుకు వేయలేదు అని అడిగితే ఉత్తప్పుడు దాని అవసరం లేదు, వేయాలని ఆశ రాలేదు. ఏ వానో కురిసినప్పుడు వేద్దాము అంటే ఆ వానలో వచ్చి వేసేవాళ్ళు ఎవరు దొరకటం లేదు, అందువల్ల అవటం లేదు అని అంటాడు. అదే సూత్రం మనం చాలా విషయాల్లో పాటిస్తాం. ఆనందంగా ఉన్నంత వరకు రేపు దుఃఖం వస్తే ఏం చేయాలి అనే విషయం ఆలోచించాం. దుఃఖంలో మునిగిపోయినప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. సో ఈ వైరాగ్యం ఎలా పెంపొందించుకోవాలంటే బలవంతంగా ఇంద్రియాలను అణగదొక్కకూడదు, వివేకంతో పెంపొందించుకోవాలి. బలవంతంగా అణగదొక్కడానికి వివేకానికి మధ్య చాలా భేదం ఉంది. బలవంతంగా అణగదొక్కితే అది మన మాట వినదు, ఎదురు తిరుగుతుంది. అదే వివేకంతో ఇవి శాశ్వతమైన ఆనందాన్ని నాకు ఇవ్వదు. వేదాంతంలో మనం నేర్చుకునే మొట్టమొదటి సూత్రం, ఏ మనిషి అయినా కోరేది పీస్, సెక్యూరిటీ, హ్యాపీనెస్, శాంతి, భద్రత, ఆనందం. ఇవి బాహ్య వస్తువుల్లో లేవు, నాలోనే ఉన్నాయి అని తెలుసుకోవాలి అని నేర్పిస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి. బాహ్య వస్తువుల్లో లేవు, అవి నాలోనే ఉన్నాయి. ఇంద్రియ విషయాలు నన్ను ఆనందపరుస్తాయి, కానీ అవి నాకు కావలసిన శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు అనే విషయం తెలుసుకుంటే ఈ వైరాగ్యం ఏర్పరచుకోవడం తేలిక. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే దేని మీదైనా వైరాగ్యం ఏర్పడాలి అంటే దాని గురించిన వివేకం ఉండాలి. కాఫీగత ప్రాణులకు అసిడిటీ వస్తుంది కొంతమందికి. అసిడిటీని భరించడం తేలిక, కాఫీని వదులుకోవటం తేలిక అని బేరీజు వేసుకుంటే అసిడిటీని భరించటం కన్నా కాఫీ వదులుకోవటం తేలిక అని వాళ్ళు గ్రహించుకుంటారు. ఈ విధంగా ఇంద్రియాలకు నచ్చజెప్పుకోవాలి. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.